నా కూతురికి ఈ మధ్యనే పెళ్ళయింది దొరా. తనకి తన భర్తతో కొంచెం మనస్పర్ధలు వచ్చాయి. అవన్నీ తొలగిపోయి వాళ్ళిద్దరూ కలుస్తారా లేదని బెంగగా ఉంది. ఇంకా సేపట్లో నీకోనే నీ కాడుకొచ్చి తనే తన మెట్టినింటికి పోతానని పలుకుదాటి చూడుదరా. నానా నేను ఆ ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను నానా. పలికించినది ఆ అమ్మ పలికించినది. ఏ పోరి, ఇప్పుడు దాకా ఆ ఇంటి గడప కూడా తొక్కనన్న దానివి ఇప్పుడు పోతానని ఎలా అంటున్నావు? ఏంటి పిన్ని, వెళ్ళను అన్న ప్రశ్నలే వెళ్తానన్న ప్రశ్నలేనా? దాని మొహం, దాని మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. నువ్వు మీ అత్తారింటికి వెళ్తానన్నావు, నాకు అదే చాలు. నువ్వు వెళ్ళి లగేజ్ ఏవి సర్దుకో, నేను వెళ్ళి ఆటో ఏదైనా తీసుకొస్తాను. వెళ్ళమ్మా. సరే నాన్న. శుభం కలగాలి నన్నాలు దొరా. దొరా, నేను ఎప్పుడు కోటీశ్వరరాలను అవుతాను? ఓ 400-500 ఏళ్ల తర్వాత. అప్పటిదాకా నేను బతికుండాలి కదా. బతికుండగా అవ్వనే నేను చెప్పేది. చచ్చుడు మొహం చూడు. నీ వల్లే నేను ఈ అధమ మానవులకు లోకువైతేని. సారీ సారీ గుప్తా గారు. అది సరే, నీవు అనుకున్నది నెరవేరినట్లున్నది. అవును గుప్తా గారు, మిస్ అమ్మని ఆ ఇంటికి వెళ్ళడానికి ఒప్పించగలిగాను. ఇప్పుడు మనోహరితో ఆట మొదలవుతుంది. నీకు రావాల్సిన డబ్బులు నీకు అందుతాయి. ఇక నువ్వు నాకు ఫోన్ చేయకు. నీకు మాకు ఇవాళతో అన్ని సంబంధాలు తెగిపోయాయి. యుద్ధం ముగిసిపోకుండానే నీకు నువ్వే విజయాన్ని ప్రకటించుకుంటే ఎలా మనోహరి? పిచ్చి కాని పట్టిందా? ఫోన్ చేసేదేదో వాగుతున్నావు. నా సంగతి గిట్ల పక్కన పెట్టు, కానీ నేను చెప్పే విషయంగానే నువ్వు వింటే నీకెక్కుతుంది పిచ్చి. ఏంటి? భాగమతి బ్యాగ్ సర్దుకుని అక్కడికి బయలుదేరిపోతుంది. ఎప్పటిదాకా గడప కూడా తొక్కను అంది. 10 నిమిషాలు మేం బయటకు వచ్చినాం. ఏం ఆలోచించుకుందో కానీ అక్కడికి బయలుదేరిపోతుంది. రానివ్వు. ఎలా వస్తుందో అలానే వెనక్కి పంపిస్తాను. నువ్వు పంపలేవు మనోహరి. అది మిస్సైల్లా నీ మీద పడ్డానికి దూసుకొస్తోంది. నువ్వు కొంచెం ఏమరపాటుగా ఉన్నా ఆ ఇంట్లో నీ ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తుంది. దాన్ని నేను చిన్నప్పటి సంధి చూస్తున్నా. అదేవైనా చేయాలనుకుంటే అది చేసేదాకా అస్సలు విడిచిపెట్టదు. ఆ మొండి పోరికి ఇప్పుడు ఏదో శక్తి తోడైనట్టు అనిపిస్తోంది. నువ్వు జరంతా భద్రంగా ఉండు. దానికి నన్ను ఎదిరించేంత సీన్ లేదు. అయినా అది నా జోలికి రావాలంటే ముందు ఇంట్లో అడుగు పెట్టాలి కదా. అమర్ దాని మొహం కూడా చూడ్డు. అది గిట్ల ఒక్కసారి ఇంట్లోకి రావాలనుకుంటే అమరేంద్ర బాబు కాదు కదా, ఆ పైవాడొచ్చినా దాన్ని ఆపలేడు. చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం. మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడితే దాన్ని పంపించడం చాలా కష్టం. ఏదో ఒకటి చేసి ముందు దాన్ని ఇంట్లోకి రాకుండా ఆపాలి. థ్యాంక్స్ దేవుడా. మిస్ అమ్మా, నీకు అసలే దూకుడు ఎక్కువ. నువ్వు అక్కడికి వెళ్ళాక ఆయన మీద ఇలాగే అయిన దానికి కాందానికి ఎగిరెగిరి పడకు. మనో మీద గెలవడం అంత సులువేం కాదు. నేనే గెలవలేకపోయానంటే అర్థం చేసుకో. మీరు గెలవలేకపోయారంటున్నారు, అసలు మీరెందుకు ఆమెతో పోటీ పడ్డారక్క? అంటే గెలవడం అంటే ఒకసారి మాకు మాటల యుద్ధం జరిగింది, దాని గురించి చెప్తున్నా. ఓ, ఆ మనోహరి నిజ స్వరూపం బయట పట్టేదాకా నేను నిద్రపోనక్క.
పోరి ఎవరితో మాట్లాడుతుంది? పిచ్చిగానే ఏమైనా పట్టిందా ఏంటి? ఏవయ్యో, ఇట్రా 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 అవయ్యా. ఏంటే? అక్కడ మన భాగి ఎవరితో మాట్లాడుతుంది? ఏ మనిషి ఏంది ఇట్లా సలబడ్డాడు? ఉన్నావా? ఎవయో ఎవయో? నా కూతురికి కూడా అన్నీ నా పోలికలేనే. చిన్నప్పుడు నేను కూడా ఒక్కడనేగా, నాలో నేనే మాట్లాడుకుంటుండేవాడినని మా అమ్మ చెప్పేది. ఇవి పోలికలు కాదయ్యా, పిచ్చంటారు. నీకు నీ కూతురికి కలిపి పిచ్చి పట్టింది. నేను బయలుదేరుతున్నాను నాన్న. ఆగే పోరి, ఇప్పటిదాకా ఆడ ఎవరితో మాట్లాడుతున్నావు? అక్కతో. ఆ? ఏ మాట్లాడద్దా? మాట్లాడొద్దో అని ఏవి తెలియనట్టు అడుగుతావేంటే? అసలు అలా ఎలా మాట్లాడతావు? నోటితో. ఆ? ఇంకెలా మాట్లాడతారు పిన్ని? నువ్వు నీ అర్థం లేని క్వశ్చన్స్ పక్కకు జరుగు పిన్ని. ఏవయ్యో, భాగ్య అలా మాట్లాడుతుంటే నువ్వెంతే దిమ్మ చెక్కలాగా అలా నుంచుండిపోయావు? చిన్నప్పుడు తప్పిపోయిన అక్క మీద ఎంత ప్రేమ లేకపోతే లేని అక్కని తలుచుకుని మాట్లాడుతుంది చెప్పు. నా బంగారు తల్లి. ఏవయ్యో, నేను ఎన్ని రోజులు ఈ పిచ్చోళ్ళ మధ్య ఉన్నానా? వీళ్లతో ఉండి ఉండి నాకు కూడా పిచ్చి పట్టింది. ఛీ! రేయ్, అంత స్పీడ్ గా లోపల రావడానికి ఎంత ధైర్యం రా నీకు? అమ్మా, బయటకు వెళ్ళకండమ్మా. మీరిప్పుడెళ్ళి ఆ మిస్సమ్మనేమని అంటే మీకేం సంబంధం? నన్ను ఆపే అధికారం నీకు లేదంటుంది. అందరి ముందు పరువు పోతుందమ్మా. అందుకని అది ఇంట్లోకి వస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? అయ్యగారికి మిస్సమ్మ మీద ఉన్న కోపం చూశారు కదా, అసలు అయ్యగారిని దాటి రాగలుగుతుందా? ఒకవేళ వస్తే అయ్యగారే ఆపలేకపోతే మీరు ఆపగలుగుతారా? వాళ్ళు తిట్టుకొని కొట్టుకొనివ్వండి. ఈ విషయంలో జోక్యం చేసుకొని మీరు జోకర్ అవ్వకండి. గుడ్ మార్నింగ్ లెఫ్టినెంట్ గారు. ఏంటండి ఆఫీస్కా? నేను ఎదురు రాకుండానే వెళ్ళిపోతున్నారా? నేను అలిగా బొంగ ముద్దు పెట్టుకున్నాను. ఏంటో ఆ మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఒకటేలా ఉంటుంది. ఇప్పుడు ఇది షాక్ అనుకోవాలో సర్ప్రైజ్ అనుకోవాలో తెలియడం లేదే. సర్లే, అడ్జస్ట్ అవ్వాలి. నీలా 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 కార్లో బ్యాగ్స్ ఉన్నాయి, దించు. బాలిక, నీ పతిదేవుడేమిటి మౌనంగా ఉన్నాడు?
అదే నాకు కూడా అర్థం కావట్లేదు గుప్తా గారు. మిస్ అమ్మ లోపలికి వెళ్ళేదాకా ఆయన అలాగే ఉంటే చాలు. మిస్సమ్మా ఏంటి? మో నా డబ్బులు ఎవరు ఇస్తారు? భార్య బాధ్యత భర్తది కదా, ఆయన్ని అడిగి తీసుకో. మీ భర్త ఎవరో నాకెలా తెలుస్తుందమ్మా? నా భర్త 6 అడుగుల ఆజానుభావుడు. చూడ్డానికి మచ్చలేని చందమామలా ఉంటాడు. మిలిటరీ కదా, ఫిట్గా ఉంటారు. కానీ మొహంలోనే ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు. ఎప్పుడు చూసినా గుర్రమని ఉంటారు. నవ్వితే ముత్యాలు రాలిపోతాయని పుష్కరాలకి ఒక్కసారే నవ్వుతారు. సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఏంటి సార్ అట్లా చూస్తున్నారు? మేడం గారు చెప్పిన పోలికలో ఉన్న మనిషి మీరు ఒక్కరే. డబ్బులు ఇస్తే నేను పోతాను సార్. రాథోడ్, సార్ ఎంత ఇది చెప్పోయా? 1000 రూపాయలు సార్. అమర్ దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడనుకుంటే క్యాబ్ డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాడేంటి? 2000 ఇవ్వు రాథోడ్. అంతెందుకు సార్? ఎక్కడి నుంచి తెచ్చిన చెత్త అక్కడే దించేమని చెప్పు. సార్ డబ్బులు ఇవ్వండి సార్. అయ్యో. ఏమండో మొగుడు గారు, ఇంకొక్కసారి నన్ను అలా పిలిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. అంటే మీరు నచ్చినట్టు మాట్లాడి మొహం మీద తిట్టేసి వెళ్ళిపోతే నేను కృంగిపోతూ ఏడుస్తూ కూర్చుంటా అనుకున్నారా? నువ్వేమైనా చేసుకో, నీకు నా ఇంట్లోకి ఎంట్రీ లేదు. మీ ఇల్లా? ఎక్కడ? ఇక్కడ మీ పేరెక్కడ కనిపించట్లేదే. రాథోడ్, కనిపించకుండా ఎక్కడైనా రాసారా? అలా చూస్తారే, చెప్పండి. అయ్యో మిస్ అమ్మా, ఏ మిస్ అమ్మేంటి అంత ఇలా గొడవ పడుతుంది? వద్దు, ఇది మీ ఇల్లు మాత్రమే కాదండి, మన ఇల్లు. మనానా? మన అనే రైట్ నీకెక్కడిది? ఇక్కడిది. మీరు కట్టిన ఈ తాళి నాకు మీ మీద సర్వాధికారాలు ఇచ్చిందండి. అయినా ఇంతగా వద్దు అనుకుంటుంటే మళ్ళీ మళ్ళీ రావడానికి నీకెలా ఉందో కానీ ఇన్నిసార్లు వద్దనడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇవాళ అపార్థం చేసుకొని పొమ్మంటారు, రేపు అర్థం చేసుకొని ఉండమంటారు. ఏయ్! నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? నువ్వు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. అయ్యో ఏమండి, జాగ్రత్తండి, పడిపోగలరు.
రాథోడ్ మిస్ అమ్మా అత్తయ్య చల్లగా ఉందమ్మా. పదండి పదండి లోపలికి వెళ్దాం రండి. ఆగు మిస్సమ్మా. అసలు ఏంటండి మీ ప్రాబ్లం? అసలు ఏంటంట? మీరు అరెస్ట్ అయ్యి మీ నోరు నొప్పి పుట్టడం తప్ప నేను బయటికి వెళ్ళడం జరగదు. మీకంతలా గొడవ పడాలనుంటే లోపలికి రండి. బయట బాగోదు. నువ్వేం చేస్తున్నావు? లగేజ్ తీసుకురా. మిస్ అమ్మకి ఏమైంది? కన్ఫర్మ్ దయ్యం పెట్టేసింది. అందుకే డాడీతో మాట్లాడడానికి భయపడే మిస్ అమ్మ ఇవాళ డైరెక్ట్ డాడీ మీదే అరుస్తుంది. నిజంగానే మిస్ అమ్మకి దయ్యం పట్టింది గుప్తా గారు. నేను కాదు. సార్ 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 నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్. రాథోడ్ సార్ తగలబడి వెళ్ళ డబ్బులు తీసుకో. అలాగే సార్. సార్ కారు తీయమంటారా పక్కన పెట్టమంటారా? మిస్ అమ్మంటే సూపరు. ఇక మిస్ అమ్మని ఇంటి నుంచి ఎవరు బయటకు పంపించలేరు. బాలిక, నీవా బాలికకు ఏమి చెప్పితివి? ఆ బాలిక ఏమి చేయుచున్నది? నేను చాలా క్లారిటీగా గొడవ పడద్దు అని చెప్పాను గుప్తా గారు. ఆ ఈ ఇంటికి ఎక్కడ దూరంగా ఉండి ఆయనకు దూరం అయిపోతుందని భయపడి ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి 4 మాటలు చెప్తే ఈ మిస్సమేంటి చిచ్చుబుడ్డిలా అలా చెలరేగిపోతుంది. నీవు పెట్టిన మంట వలన వారి కాపురము కాలి బూడిదయ్యే విధముగానున్నది. గుప్తా గారు, ఈ బాలిక వేగము చూచినచో ఎంత వేగముగా లోనికి వెళ్ళినదో అంతే వేగముగా వెనుదిరుగు వచ్చునని నాకు అనిపించుచున్నది. అబ్బా ప్లీజ్ గుప్తా గారు, అసలు టెన్షన్ లో ఉన్నా. అలాంటి మాటలు మాట్లాడకండి. సంతోషముగా స్వర్గమునకు చేరి ఉండక నీకెందుకొచ్చిన కష్టములు బాలిక ఇవి? మీ భాషలో స్వర్గం అంటే ఏంటో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన స్వర్గం ఈ ఇల్లే గుప్తా గారు. నా సర్వస్వం ఈ కుటుంబమే. ఈ మాటకు బదులు ఏమి చెప్పవలనో కూడా నాకు అంతు చిక్కడం లేదు బాలిక. మామూలుగా మాట్లాడినను నీ పతిదేవుడు ఆవేశమున ఊగిపోయేదడు. అటువంటిది ఆ బాలిక ఇటుల గుచ్చి గుచ్చి అడిగినందులకు లోపలికి వెళ్ళిన నీ పతిదేవుడు ఆ బాలికను ఏమనెదడో. అవును కదా, పదండి చూద్దాం. ఎందులకు ఆగితివి బాలిక? పద వెళ్ళదము. నేనంటే వాళ్ళకి కనిపించను, మీరు కనిపిస్తారు కదా. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఏం జరుగుతుందో చూసిస్తాను. అచ్చట ఏమి జరుగునో వీక్షించవలనని నాకు ఆతృతగానున్నది. నేను నీతో వచ్చదా? మీరు వస్తే కనిపిస్తారంటుంటే. నేను నా అంగుళీకపు శక్తి వల్ల కనిపించకుండా ఉండేదా? అప్పుడు నేను మీకు కనిపించకపోతే? బాలిక, నీవు నాపై ఏదో కుట్ర పన్నుచుంటివే. అయ్ బాబోయ్, ఏంటి నేను? ఇదిగో ఈ నటనా కౌశల్యమే వలదు అనేది. నీ నటనా విశ్వరూపమును పలుమారులు వీక్షించితిమి. మేము ఇటులనే వచ్చేదము. ఎవరైనా చూచినచో అప్పుడు మా అంగుళీకమును ఉపయోగించదా? నడువుము. ఇలా ఒక నిమిషం ఆగు.